హలో గైస్, ఈరోజు వీడియో వచ్చేసి మా డాడీ ఎక్స్పైర్ అయ్యిండు కదా. సో 1 ఇయర్ కంప్లీటెడ్. సో ఇంట్లో శాంతి పూజ చేస్తున్నారు. సో నేను ఇంటికి వెళ్తున్నా. సో ఎక్సైటెడ్గా ఉన్నాను. రీచ్ అయిపోయాను ఇంటికి వచ్చేసాను. సో మా మమ్మీ అండ్ మా పెద్దన్నయ్య ఏదో డిస్కస్ చేస్తున్నాను, ఎలా చేయాలి, ఈ మొత్తం క్లీన్ చేసేసే అని మా మమ్మీ అంటుంది. సో నెక్స్ట్ లోపలికి వచ్చేసాం. చేసిన తర్వాత ఇటు సైడ్ మా బాబాయ్ కొడుకు సూరజ్, చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసే ఉన్నాం ఎప్పుడు. సో మా రెండో అన్నయ్య పడుకున్నాడు. నెక్స్ట్ మా పెద్దన్న వదిన ఏదో సంథింగ్ జోక్స్ వేసుకుంటున్నారు. చిన్నపిల్లలు. సో మమ్మీ చెప్తుంది ఏంది, ఎలా చేస్తాం ఏంది అని డిస్కస్ చేస్తుంది. సో పిల్లలు మాత్రం సో ఎక్సైటెడ్గా ఉన్నారు. చాలా ఫన్నీ చేస్తున్నారు. మా పెద్దన్న కొడుకు సేమ్ ఇద్దరు ఉంటారు, సేమ్ అసలు. నెక్స్ట్ వచ్చేసి మా రెండో అన్నయ్య చాలా అంటే మా దాంట్లో మా రెండవదిని వర్క్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ ఏమేమి చేస్తాం అది ఇది అని వర్క్ చేస్తాం మా పెద్దదినే. నెక్స్ట్ వచ్చేసి మా రెండవదినే, మూడవదినే. సో ప్లాన్ చేస్తున్నారు ఏం కర్రీస్ వండలేదు అది ప్లాన్ చేస్తున్నారు. నేనైతే రెడీ అయిపోయా. దెన్ నాకు పంచ కట్టడం కూడా రాదు, ఇంతవరకు నేను ఎప్పుడు కట్టలేదు. సో అలా అయిపోయింది. సో ఇంకా చుట్టాలు ఎవరు రాలేదు, మా పెద్దమ్మ ఒకతే వచ్చింది. నెక్స్ట్ ఇక మా పెద్దన్న ఇంకా వర్క్ చేస్తున్నాడు. నిన్న నుంచి చాలా వర్క్ చేసిండు, ఇంకా వర్క్ చేస్తున్నాడు. సో రెడీ అయిపోయింది, పూజకి అయితే రెడీ అయిపోయాను మేము. సో అందరం వెయిటింగ్ చుట్టాల కోసం. మా పిన్ని కూడా వచ్చేసింది. సో పూజారి కూడా వచ్చేసిండు. సో మా మమ్మీ వర్క్ చేస్తూ ఉన్నది. పూజను మొత్తం రెడీ చేసుకుంటూ కూర్చున్నాడు. ఇక మనం మా డాడీ ఫోటో. సో మా డాడీ, ఇది మా ఫోటో. మా మూడో అన్నయ్య పని చేస్తూ ఉన్నాడు, చాలా కష్టపడతాడు మా మూడో అన్నయ్య అయితే. ఇక స్టార్ట్ అయిపోయాం పూజకి అయితే. అందరం బొట్టు పెట్టుకుంటున్నాము. సో మా రెండో అన్నయ్య, నెక్స్ట్ వచ్చి మూడో అన్నయ్య, నెక్స్ట్ వచ్చేసి నేను. తెలుసు కదా ఇంట్లో చిన్న కొడుకుని, పెద్ద వేస్ట్గా నేను ఒక రకంగా చెప్పాలంటే. నా పెద్దన్నయ్య. సో అందరూ రెడీ అయితే అయిపోయాం మేము. సో చాలా పూజ కూర్చున్నాం, పూజ రెడీ అవుతుంది. ఇక స్టార్ట్ చేసిండు పూజకి అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ చుట్టాలందరూ కూడా వచ్చేసారు. సో డాడీ పేరు, మమ్మీ పేరు అని అడుగుతున్నాడు పూజారి. సో అవి చెప్తున్నాం మేము. సో ఇది ఫస్ట్ టైం అన్నట్టు ఇట్లా చేయడం, అంటే ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తాను కూడా మేము అసలు ఊహించలేదు. సో చాలా బాధేసింది. మా డాడీ పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. సో ఇట్లాంటి వీడియోస్ ఎన్నో వస్తూ ఉంటాయి నాకు అంచని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.